నమస్తే సార్. సార్, పిల్లల కోసం ఏమైనా సహాయం చేస్తారా? చెప్పండి మేడం, ఎంతమంది పిల్లలు కావాలో ఇద్దరు కలిసి కష్టపడదాం. ఆల్రెడీ పిల్లలు పుట్టేస్తున్నారు. ఆ అమ్మాయి సహాయం చేయమంటుంది పిల్లలు తినడానికి. నాన్న, చలికాలం వచ్చేసింది. నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. రే, చలికాలం తర్వాత అంతా ఎండాకాలం ఏంట్రా? ఆ వేడి నువ్వు తట్టుకోలేవురా, రారా చూపిస్తాను. రే చూడరా ఆ వేడి. రాజమండ్రిలో ఏదో పని ఉందని వెళ్ళి వేరే దాంతో గోరు ముద్దలు తినేసేస్తావా? గోరు ముద్దలు పనికి మాలనాడని, పనికి మాలనాడు. నాన్న, నాకు పెళ్ళొద్దు. నేను బ్యాచిలర్ గానే ఉండిపోతాను. హలో, ఎక్కడున్నారు? నీ టార్చర్ పడలేక దూరంగా వెళ్ళిపోతున్నానే. ఇంట్లో నీ టార్చర్ పడలేకపోతున్నాను. నీ టార్చరే నాకొద్దు. ఒక అందమైన అమ్మాయి నాకు నచ్చింది. ఆ అమ్మాయి నేను లేచిపోతున్నాం. అదంతా నాకు తెలియదండి. ఇంట్లో ఉల్లిపాయలు అయిపోయి అర్జెంటుగా ఉల్లిపాయలు తీసుకురండి. ఉల్లిపాయలు తీసుకురాకపోతే అప్పుడు చెప్తాను మీ సంగతి. మేడం, మీరు మీ ఇంటికి జాగ్రత్తగా వెళ్ళిపోండి. మా ఆవిడ ఉల్లిపాయలు తెమ్మంటుందండి, తీసుకెళ్ళాలి. ఓసే, ఉల్లిపాయలు తెచ్చేస్తున్నాను, ఆగే. ఆగే, ఎందుకు కొడుతున్నావే? నేనుండగా ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటారా? నేను నిన్ను పెళ్లి చేసుకుని నీతోనే పడలేకపోతున్నాను. ఇంకో దాన్ని చేసుకున్నానని నీకెవరు చెప్పారే? నాకెవరు చెప్పలేదు. నిన్న రాత్రి నేను పడుకున్న తర్వాత నా కళ్ళలో మీరు వేరే దాన్ని పెళ్లి చేసుకోవడం నా కళ్ళతో నేనే చూశాను.